హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ముందుగా మా సబ్స్క్రైబర్లందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు చేసుకునే వడపప్పు, పానకం, సలివిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం రేషన్ బియ్యం 3/4 కప్పు తీసుకున్నాము. ఈ బియ్యం శుభ్రంగా 2 సార్లు నీట్గా ఏరుకొని శుభ్రంగా అయితే కడుక్కోవాలి 2-3 సార్లు. తర్వాత ఈ బియ్యం అయితే నీట్గా కడుక్కుందాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే బాగా కడుక్కొని ఈ బియ్యంలోంచి ఒక్క చుక్క కూడా వాటర్ అనేది ఉండకుండా మొత్తం నీళ్ళు అయితే వంచేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళన్నీ వంచేసుకోవాలి. తర్వాత ఈ బియ్యం పైన ఒక మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ లోపల ఉన్న ఆవిరి వాటర్ అంతా ఈ బియ్యం అబ్జర్వ్ చేసుకొని ఈ బియ్యం అయితే పర్ఫెక్ట్గా మనం నానబెట్టి ఆరబెట్టినట్టే వస్తాయన్నమాట. ఇదిగోండి, చూడండి బియ్యం ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయో. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా బియ్యం అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ బియ్యం అయితే మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి. ఈ విధంగా పిండి చేసుకొని ఒకసారి అయితే జల్లెడ పట్టుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ప్రసాదం. జల్లెడలో వేసేసి ఈ పిండి అయితే ఒకసారి బాగా జల్లెడ పట్టేసుకోవాలి. తడిపిండి కాబట్టి దిగడం చాలా కష్టం. ఇలా చేతితో రుద్దేసి ఇలా సైడ్ హ్యాండ్తో టచ్ చేసేస్తే పర్ఫెక్ట్గా దిగిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా జల్లెడ పట్టుకున్న ఈ పిండికి తగినంత బెల్లం అయితే దంచి ఇందులో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. మామూలు నెయ్యి అయినా వేసుకోవచ్చు. తర్వాత పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి అయితే ఈ పిండి బెల్లం అంతా బాగా కలపాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు సలివిడి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం గడ్డలు లేకుండా ఇలా బాగా చేత్తో కలిపి పెట్టుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, సలివిడి లూజ్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఈ పిండి ముద్ద అయితే కలుపుకోవాలి. ఆల్రెడీ ఇది తడి పిండి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే తీసుకోదు. బెల్లం కూడా చెమ్మ తగిలితే లూజ్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలాగా పిండి ముద్ద అయితే చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారా, ఎంత సింపుల్గా మనం సలివిడి తయారు చేసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్ సలివిడి తయారీ విధానం. తర్వాత ఇదిగోండి, ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకుని ఈ పెసరపప్పు అయితే శుభ్రంగా ఏరుకొని నానబెట్టుకోవాలి ఒక 15 నిమిషాలు. ఇప్పుడైతే మనం వడపప్పు తయారు చేసుకుంటున్నాము. ఈ పెసరపప్పు కాసేపు అయితే నాననివ్వాలి. తర్వాత తగినంత బెల్లం తీసుకోవాలి. మనకి పానకాన్ని బట్టి తీసుకోవాలి. బెల్లం కొలతేం లేదు. ఒక బెల్లం గడ్డ ఈ విధంగా దంచి చిన్న సొంటి ముక్క ఈ విధంగా పొడి చేసుకొని ఈ సొంటి పొడి కూడా ఈ బెల్లంలో అయితే వేసుకోవాలి. తర్వాత ఈ బెల్లం మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. కొలతేం లేదు. పానకం మనం తాగే తీపుని బట్టి తయారు చేసుకోవచ్చు. బెల్లం మునిగే వరకు మనకు కావాల్సినంత వరకు వాటర్ అయితే వేసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు స్ట్రైనర్తో వడగట్టుకోవాలన్నమాట. మనం వేసిన శొంఠి పొడి డస్ట్ తర్వాత బెల్లంలో కూడా ఇసుక ఉంటుంది. ఈ విధంగా అయితే వడగట్టుకోవాలి. తర్వాత ఈ బెల్లం నీళ్ళకి మనం 1 స్పూన్ మిరియాలు, 3 యాలక్కాయలు అయితే మెత్తగా పొడి చేసుకుని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు పానకం. తర్వాత పక్కన పెట్టుకుందాము. తర్వాత ముందుగా మనం 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు శుభ్రంగా అయితే కడిగి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత పచ్చిగా పుల్లగా ఉన్న మామిడికాయ చెక్కు తీసేసి ఈ విధంగా అయితే తురిమి తగినంత ఇందులో వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. తగినంత వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే ఈ పెసరపప్పు మిక్స్ చేసుకోవాలి. శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు అన్నమాట. పుల్లగా కారంగా ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటుంది. వడపప్పు అయితే రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, పానకంలో అయితే తులసి రెమ్మ వేస్తే
పానకం రెడీ. ఇదిగోండి శ్రీరామనవమి స్పెషల్ పానకం, సలివిడి, వడపప్పు అయితే సూపర్గా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి ఈ పండక్కి. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. మరోసారి మా సబ్స్క్రైబర్లందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో కలుద్దాం.